శివనేరి కోటలో జిజాబాయి తన నవజాత శిశువు శివాజీని ప్రేమగా ఆలింగనం చేసుకుంటుంది. పక్కనే ఒక పురోహితుడు ప్రార్థనలు చేస్తున్నాడు. వెనుక కోటగోడలు, భవానీమాత ఆలయం కనిపిస్తున్నాయి. బయట హిమశిఖరాలు చంద్రకాంతిలో మెరిసిపోతున్నాయి. 7 సంవత్సరాల శివాజీ తన తల్లి జిజాబాయి పక్కన నేల మీద కూర్చొని కథలు వింటున్నాడు. జిజాబాయి పురాతన యోధుల గాథలను ఉత్సాహంగా వివరిస్తూ గోడపై ఉన్న యుద్ధ చిత్రాలను చూపుతుంది. శివాజీ ఆసక్తిగా చూస్తూ కుతూహలంగా వినిపిస్తున్నాడు. తరుణ శివాజీ ఓపెన్ కోర్ట్ యార్డ్లో తన గురువు దాదోజీ కొండదేవ్తో ఖడ్గాభ్యాసం చేస్తున్నాడు. చేతిలో చెక్క ఖడ్గం పట్టుకుని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. పక్కనే గుర్రాలు మిగతా శిక్షణార్థులు చూస్తున్నారు. వెనుక కోట గోడలు మరియు ఎగురుతున్న జెండా కనిపిస్తున్నాయి. యువ శివాజీ యోధుడి తలపాద ధరించి ఒక కొండపై గుర్రం మీద కూర్చొని దూరంగా ఉన్న కోటను చూపిస్తున్నాడు. అతని ప్రియమైన మిత్రులు తనాజీ మన్సారే, బాజీ ప్రభు దేశ్పాండే పక్కనే నిలబడి ఉత్సాహంగా చూస్తున్నారు. వెనుక సహ్యాద్రి పర్వతాలు లోయలు విస్తరించి కనిపిస్తున్నాయి. శివాజీ ఒక పెద్ద నక్షత్రాన్ని మ్యాప్ ముందు ఉంచి తన విశ్వస్త మంత్రులతో చర్చిస్తున్నాడు. అతని కళ్లలో ఆత్మవిశ్వాసం మెరుస్తోంది. గదిలో మంటే కాంతి మృదుగా ప్రకాశిస్తుంది. వెనుక ఉన్న కిటికీ ద్వారా దూరంగా ఓ కోట ఆవిర్భవిస్తుంది. తరుణ శివాజీ తొర్నా కోట గోడపై నిలబడి తన తొలి విజయాన్ని ఆహ్లాదంగా చూస్తున్నాడు. వెనుక అతని సైనికులు సంబరంగా నిలబడి ఉత్సాహంగా కేకులు వేస్తున్నారు. గాలి తాకుతూ మరాఠా పతాకం గర్వంగా ఎగురుతోంది. కోట గోడలపై యుద్ధపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.